కోర్సులో వెళ్తుందా లేదా ఒక ట్రైన్ తెప్పించి స్టడీ చేసి కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా, వెళితే ఎక్కడన్నా మళ్ళీ అడ్డుపోతా ఉందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ని అరెస్ట్ చేయండి. కృష్ణప్రసాద్ చెప్పింది ఒక ఐడియా, అది వాస్తవం కాదా కన్ఫర్మేషన్ కావాలన్నా అది ఇమీడియట్గా ఒక పని క్రాస్ చెక్ చేసుకొని నీటి వదిలేందుకు పోవాలి. ఇది అరెస్ట్ కావాలి. ప్రజాంతంలో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న వీక్ ఉంటే అవన్నీ సెట్ చేసి 5,000 10,000 కంపల్సరీగా దాంట్లో కావాలి. రెగ్యులేట్ చేసినా రేపు మనం ఏమనుకున్నాం, వెలుగురు నుంచి నీళ్ళు పోతే ఏమవుతుందని ఆలోచించాం. మీరు 5,000 6,000 కూడా మీకు అనుమానం లేకపోతే సార్ మాట్లాడితే 5,000 6,000 కూడా పోదేమంటే అన్నాను. కాదు, ఏం చేయాలి, ఒకవేళ కానీ ప్రాజెక్ట్ వదిలిపెట్టడం వస్తే ప్రమాదం వస్తుంది, వదిలిపెట్టినాను కాకపోతే డిసైడ్ చేసి నేనేమంటాను, దానికి క్లారిటీ ఉండాలి. రేపు ఏదైనా జరగడానికి జరిగితే ముందు క్లియర్గా ఉంటే వాటాయామాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు ఇక్కడి నుంచి ఎంతవరకు పోతుందో క్లియరెన్స్ చేయడం. అయిపోయినట్ట కొట్టేస్తాం, ఆ ఇంటిని కొట్టేస్తాం. కానీ ఓన్లీ పూర్ పీపుల్ని వేరే దగ్గర పెట్టాలి. వాళ్ళు టెంపరీగా షెడ్ వేయడమా ఏం చేయాలి చేయాలి, చేసి వన్స్ ఫర్ ఆల్ కొట్టేయాలి. కొట్టకపోతే మాత్రం ఇది ఏం సాధ్యం కాదు. ఇది ఇట్లే ఉంటుంది, ప్రాబ్లం వస్తుంది. అవతల పక్క పులివాగు వరకు 13 బండి సార్ సీఎం గారు వేరే కొడతా ఉంటే అవన్నీ సర్వేలు వస్తుంది. 13 బండి సార్ అటు పక్క పులివాగు వరకు 13 బండి సార్ మొత్తం. ఓకేనా, ఇటు పక్క ఇంకా 3 ఉన్నాయి సార్ రెగ్యులేటర్ వరకు. ఇమీడియట్గా ఇది ఒకసారి వర్కౌట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి, ఇది కంపల్సరీగా మధ్యలో పెట్టి మీరు ఎంత వారకనండి ఒకసారి మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు ఒక్కసారి 86లో కూడా పట్టింది సార్. ఈ వాటర్ లా వచ్చింది పడితే మనకు ఇబ్బంది లేకుండా పైన పడి ఆ వాటర్ లా